హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిష్ పులుసుకి కావాల్సినవి ఏంటియో చూద్దాము. సో ఫస్ట్ ఫిష్ని కడిగి నీట్గా పెట్టుకున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చేపల పులుసుకి కావాల్సినవి రెడీ చేసుకున్నాము. సో ఫస్ట్ నేను కొన్ని ఫిష్ ముక్కలు తీసుకున్నాను. వీటిని నీట్గా సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని నీట్గా కడుక్కున్నాను. సో లెమన్ ఎందుకు అంటే మన ఫిష్ ఎంత టేస్టీగా ఉంటుందో తిన్నాక కిచెన్లో ఆ స్మెల్ అంత ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఆ స్మెల్ అవాయిడ్ చేయడం కోసము ఫిషెస్ని ఫస్ట్ లెమన్ వేసుకొని సాల్ట్ లెమన్ తోటి క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది మనకి అసలు రాదు. సో నేను ఇప్పుడు ఫిష్ ఆల్రెడీ కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ అండ్ టమాటా వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసిన ఆనియన్స్ ఈ టమాటా రెండు కలిపి పేస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను. సో నా ఇందాకటి వీడియోలో ఫిష్ ఫ్రై చూపించాను. సో ఆ లింక్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాను. సో ఆనియన్స్ మంచిగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఈ ఆనియన్స్ని తీసేసి చల్లార్చి టమాటాతో కలిపేసి పేస్ట్ ప్యూరీ రెడీ చేసుకున్నాము. ఆనియన్స్ ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక కరివేపాకు వేసాను. తర్వాత అది కూడా ఫ్రై చేశాక టమాటాలోకి తీసుకొని దీన్ని ఇప్పుడు ప్యూరీగా తయారు చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర గోలాక కొంచెం కర్రీ లీవ్స్ కరివేపాకు వేసాను. అది కూడా ఫ్రై అవుతుంది. దీని తర్వాత కొంచెం అంత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లలో కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలు కర్రీస్లో కంటే దీంట్లో కొంచెం పేస్ట్ ఎక్కువ పడుతుంది. మనం దీంట్లో ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేస్తున్నాను. సో పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది, అది టేస్ట్ బాగా ఉంటుంది. మనం ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న దానికన్నా పేస్ట్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకే మేము ఎప్పుడు ఆనియన్స్ పేస్ట్ చేసే వేసుకుంటాము, ఆయిల్లో ఫ్రై చేసేసి. చూసారా థిక్నెస్ తెలుస్తుంది కదా. దీంట్లో కొంచెం అంతా కారపొడి వేస్తున్నాను. దీంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి పౌడర్ చేసుకున్న పౌడర్ని 1 స్పూన్ వేసాము. చూడండి టెక్స్చర్ ఎంత థిక్గా కనిపిస్తుందో, కలర్ఫుల్గా కూడా ఉంది, మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకునే చింతపండు పులుసు పోస్తాను. చింతపండు రెబ్బలు అనేవి రాకుండా జస్ట్ ఫిల్టర్ చేసినట్టుగా ఓన్లీ పులుసు మాత్రమే అందులో పోస్తున్నాము. దీంట్లో చింతపండు పులుసు వేసేసాము. కొంచెం టేస్ట్కి తగ్గినంత సాల్ట్. పులుసు అనేది కొంచెం పుల్లగా ఉంటేనే చేపల పులుసులో బాగుంటుంది. అందులో చేపల పులుసులో మామూలు రెడ్ చింతపండు కాకుండా బ్లాక్ చింతపండు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగా తిన్నదానికంటే ఈరోజు వండుకొని నైట్కో రేపు మార్నింగ్కో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మీకు అది థిక్నెస్ మరి పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో చేపల పులుసు అన్నది వేడివేడిగా కాకుండా చల్లారి ఇంకా తింటే చాలా చాలా బాగుంటుంది. పులుసు ఇలా బాగా మరిగాక ఇప్పుడు మనం కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఈ పులుసులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒక 10 minutes
పులుసులో చేప మరిగే వరకు ఉంచుకొని 10 మినిట్స్ తర్వాత దింపేయచ్చు. అప్పుడు రెడీ టు సర్వ్. జస్ట్ ఫిష్ ఉడకడానికి ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఫిష్ పులుసు రెడీ. ఫిష్ పులుసు రెడీ.